తిరుమల లడ్డు అంశంపై జరిగిన వాగ్వాదాలతో ఏపీ శాసనమండలి ప్రారంభమైన కొద్దిసేపటికై వాయిదా పడింది. మండలి ప్రారంభమైన తర్వాత నిన్నటి ఘటనలపై చైర్మన్ మాట్లాడారు. ఆ తర్వాత స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు తిరుమల లడ్డు అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతరం సభా కార్యకలాపాలను ప్రారంభించిన చైర్మన్ తిరుమల లడ్డు అంశంపై వైకాపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడంతో మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. వైకాపా ఆందోళన కొనసాగించడంతో సభను చైర్మన్ కొద్దిసేపు వాయిదా వేశారు. వాళ్ళకి తిరుపతి లడ్డు మీద చర్చించడానికి భయపడుతున్నారు. వాస్తవాలు వస్తాయని ఎప్పటికీ మేము వెనకడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష, మీరు వెంటనే బిఎస్సిని పిలిపించండి, బిఎస్సిని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డు మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బిఎస్సి పిలండి. 4వ తారీఖు, ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డు మీద చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డు మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, అవసరం ఉంటే ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. Papers including the list of business and deemed to have been laid on the table